నాలుగవ ఎజెండాగా 5వ ఎజెండాగా స్వల్పకాలిక చర్చకు కాళేశ్వరం మీద ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద చర్చ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం మరియు సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణము జస్టిస్ పినాకిని చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదిక పైన స్వల్పకాలిక చర్చ ఉండేటువంటి అవకాశము కనపడతా ఉన్నది. సో ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు అంటే దాదాపు ఈవినింగ్ ఈ చర్చ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ కనపడుతున్నటువంటి మనం బ్రేకింగ్లో చూస్తున్న దాని ప్రకారము ఈ నివేదిక 650 పేజీల నివేదిక ఉన్నది. ప్రభుత్వము ఈ నివేదికను సభ్యులకు వాస్తవానికైతే పేపర్ల రూపంలో అందించాల్సి ఉంటుంది. కానీ పెన్ డ్రైవ్ల రూపంలో ప్రభుత్వము సభ్యులకు ఈ నివేదికను అందించింది. సో నిన్న ఇదే కమిషన్ రిపోర్ట్ మీద కాళేశ్వరం అంశం మీద నిన్న జలవిహార్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఇవాళనేమో వీళ్లకు అంటే నిన్న ఆల్మోస్ట్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఈ రిపోర్టులో ఏమున్నది, అంశం ఏంటి అనేది నిన్ననే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందుకే ఆల్రెడీ క్యాబినెట్ దీని మీద చర్చించిన తర్వాత క్యాబినెట్ దీన్ని అప్రూవల్ చేసింది. దీన్ని మొత్తం 650 పేజీలను 60 పేజీలకు కుదించి దాన్ని మీడియాకు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అధికార సభ్యులకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వీళ్ళకు అసెంబ్లీలో పెన్ డ్రైవ్లోనే ఇది ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఏదైనా చర్చ చేయాలంటే హార్డ్ కాపీలు ఇవ్వాలి. ఇప్పుడు సభలో ఉన్నటువంటి సభ్యులకు పెన్ డ్రైవ్ ఇస్తే వాళ్ళకి అక్కడ ల్యాప్టాప్ ఫెసిలిటీ ఉండదు. దాన్ని ఆ సభలో ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఈ అంశాన్ని ఎట్లా వీళ్ళు చదువుకోవాలి. మొత్తము ఎన్ని పేజీలు అంటే 3 వాల్యూమ్స్ కింద ఈ రిపోర్ట్ను సభ్యులకు అందజేసింది. 1వ వాల్యూమ్లో 206 పేజీలు ఉన్నాయి. 2వ వాల్యూమ్లో 253 పేజీలు ఉన్నాయి. 3వ వాల్యూమ్లో 254 పేజీలు. మొత్తము 600 అటు ఇటుగా 700 పేజీలు, మొత్తం 700 పేజీల రిపోర్ట్ని పెన్ డ్రైవ్లో ఇచ్చిరు. ఇవాళ సాయంత్రం మధ్య 5వ ఎజెండాగా దాన్ని డిస్కషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి సాధ్యమవుతుందా? అసలు బేసిక్గా కాళేశ్వరం అనే సబ్జెక్టు, ఇరిగేషన్ అనే సబ్జెక్టే కొంత గొట్టు సబ్జెక్టు. ఇది అర్థమయ్యేటువంటి అవకాశం ఉందా? ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనకు జూమ్ లైన్లో వి ప్రకాష్ గారు మనకు లైన్లో ఉన్నారు. సో సార్కి ఈ రిపోర్ట్ వచ్చి చేరి ఉంటుంది. మరి దాని మీద ఒకసారి మాట్లాడదాం. ఇది ఇంత షార్ట్ పీరియడ్లో దీన్ని చదివి సభ్యులు అర్థం చేసుకొని దీని మీద డిస్కస్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? నమస్కారం సార్. నమస్తే శంకర్ సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు చూసారా రిపోర్టు? పెన్ డ్రైవ్లలో ఇచ్చిరు సభ్యులందరికీ 650 పేజీలు అనుకున్నాము. బట్ కానీ అది చూస్తే మొత్తం 700 పేజీల దగ్గర ఉన్నది. 3 వాల్యూమ్స్ కింద ఇచ్చిరు ఆ రిపోర్టుని. దీన్ని అంటే పెన్ డ్రైవ్లో ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏమైనా చూసారా ఓవరాల్గా దాన్ని? నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నాను. నేను చూశాను. ఆశ్చర్యం ఏంటంటే అసలు ఎప్పుడు కూడా ఇట్లా మన బడ్జెట్ సమావేశాలలో కూడా ఒక 50 పేజీలు 100 పేజీల బడ్జెట్ బుక్ ఇస్తారు. ఇచ్చి ఒక రోజు మొత్తం సెలవిస్తారు. అంటే ఉదయమే 11ంటికి బడ్జెట్ పెడతారు. పెట్టిన తర్వాత ఆ రోజు ఫుల్ డే దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫుల్ డే దొరుకుతుంది. అంటే దాదాపుగా వాళ్ళకు 36 గంటల నుంచి 48 గంటల సమయం దొరుకుతుంది చర్చ చేయడానికి. బట్ ఇది ఏంటంటే 665 పేజీలు అనేది ఒకటే కాకుండా ఫస్ట్ అది ఇంగ్లీష్లో ఉంది. అంటే మనది రాష్ట్ర భాష తెలుగు, మన తెలంగాణ యొక్క అధికార భాష తెలుగు, నాట్ ఇంగ్లీష్. సెకండ్ ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళు తప్పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భాషే కాదు, అది పరాయి భాష. ఆ భాషలో ఖచ్చితంగా చదివిన వాడే ఎమ్మెల్యే కావాలని కండిషన్ లేదు. కాబట్టి చాలా మంది తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఫస్ట్ వాళ్ళకు లాంగ్వేజ్ అర్థం కాదు. మూడవది ఏంటంటే ఇది ఎంతో జటిలమైన సబ్జెక్టు. నేను చెప్తున్నా కదా, ఇవాళ నాకు 3 రోజులు పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. అంటే నేను చదవడానికే 3 నుంచి 4 రోజులు పడుతుంది, అర్థం చేసుకోవడానికి కూడా 4-5 రోజులు పడుతుంది. అంటే నేను ఎంతో కొంత నాకు ఇరిగేషన్ మీద కొంత పరిజ్ఞానం ఉందని జనం నమ్ముతున్నారు. కాబట్టి నాకే 4 రోజులు పడితే ఇది ఇరిగేషన్ మీద అవగాహన లేని వాళ్ళకి ఎంత టైం పడుతుంది? అంటే ఇది కేవలము ఇది ఒక తొండి పంచాయతీ అని చెప్పి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కావాలనే ఇది ఏంటంటే బురద చల్లడానికి, కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ డ్రామా నడుస్తూ ఉన్నది. ఇవాళ అసెంబ్లీ అనేది ఇవాళ కేవలం ఒక కుటుంబాన్ని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆనాటి పరిపాలనను టార్గెట్ చేయడానికే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు. ప్రజల డబ్బునంతా కూడా ఈ రకంగా రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడు. ఆయన భాష అభ్యంతరకరం, ఆయన పద్ధతులు అభ్యంతరకరం. ఈ కాళేశ్వరం రిపోర్ట్ అనేది
పైన మనం చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన 60 పేజీలు చూసినప్పుడు ఇది చెత్త కుండీలో పారేయాల్సిన రిపోర్టే తప్ప ఇది చదవడం కూడా ఒక టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నా. ಸರ್ ఇప్పుడు మీరు ಮಡಿಕೇರಿಯಲ್ಲಿ ನಾನು ಸಾಕಷ್ಟು ಕೇಸ್ಗಳನ್ನು ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಆದರೆ ಇದೊಂದು ಕೇಸ್ ಇವಳು ನನ್ನ ಹೆಂಡತಿ ಅಲ್ಲ ಸರ್. ಎಲ್ಲ ಜ್ಞಾಪಕ సినాప్సిస్ అన్నది అసలు చూస్తుంటారు కదా. శంకర్ తప్ప ఇది మనం చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన 60 పేజీలు చూసినప్పుడు ఇది చెత్త కుండీలో పారేయాల్సిన రిపోర్టే తప్ప ఇది చదవడం కూడా ఒక టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నా. సరే ఇప్పుడు మీరు అది చూసారా, ఓవరాల్ గా చూసినా అని చెప్పారు, అంటే అందులో ఏమున్నాయి, ఏ అంశాలు ఉన్నాయి, మీరు కొన్ని సినాప్సిస్ అన్నది అసలు చూస్తుంటారు కదా. శంకర్ సార్ శంకర్ నా అఫిడవిటే లేదనలా. నేను 3 సార్లు కలిసిన 2 సార్లు అఫిడవిట్ ఇచ్చిన నా అఫిడవిటే లేదనలా, నా పేరే లేదు, మెన్షన్ చేసినట్టు కనబడలే. మీరు ఇది అసలు ఆయన ఇచ్చినటువంటి రాసిండా నాకు అనుమానం వస్తుంది. మీరు మూడు శంకర్ ఈ రిపోర్ట్ ఆయన రాసిండా లేకుంటే ఇంకెవరన్నా రాసి ఆయనకి ఇచ్చిందా అర్థమైతే లేదు నాకు. సరే ఇప్పుడు మీరు చదివినాక నేను పూర్తి కామెంట్ చేస్తా. మీరు 3 సార్లు కలిసినా అని చెప్పారు కదా జస్టిస్ పిసి ఘోష్. అదే 3 సార్లు కలిసిన, రెండు సార్లు నేను అఫిడవిట్ కూడా ఇచ్చినాక మొదటిసారి అఫిడవిట్ మళ్ళీ తీసుకురమ్మన్నాడు, రెండోసారి మళ్ళీ ఇచ్చిన. కానీ నాకెందుకో అనుమానం వస్తున్నది ఈ రిపోర్ట్ అంతా ఇదంతా వేరే వాళ్ళు వండి వార్చి అక్కడ ఆయన పేరు మీద రిలీజ్ చేశారా అనేది. ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి, ఆయనకు మోటివ్స్ అంటగట్టాలంటే నాకు చాలా బాధ ఉంది. కానీ ఎందుకు ఇట్లా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇది నిన్న ఒక ఛానల్లో డిస్కషన్లో కూడా ఇది రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురి కుట్రలాగానే నాకు కనబడతా ఉంది. ఎందుకు అంటే సరే ఘోష్ గారికి నేను తప్పకుండా ఆయన నాలెడ్జ్ని కానీ ఆయనకున్న అనుభవాన్ని కానీ నేనేం తప్పు పట్టను, వారి పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఈ డ్రామా అంతా ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 2-3 రోజులకే ఆదిత్యనాథ్ ఘోష్ ఇక్కడ అడ్వైజర్ ఎట్లయిండు. నిజంగానే ఆదిత్యనాథ్ ఘోష్కున్న అవగాహన, నాలెడ్జ్ అంతా కూడా రేవంత్ రెడ్డి తెలుసుంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన తీసుకొచ్చి పెట్టేవాడు. ఎందుకంటే అప్పటికే రిటైర్ అయ్యిండు. ఆయన రిటైర్ అయిన వ్యక్తిని ఆయన ముఖ్యమంత్రి కాగానే తెచ్చిపెట్టుకోవాలి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక తెచ్చిపెట్టుకున్నాడు. ఇది ఆదిత్యనాథ్ ఘోష్ బెంగాల్ మాట్లాడతాడు బాబు. ఈయనకును ఘోష్ గారికి ఉన్న సంబంధాలు ఏంటి 9 సార్లు తెలుస్తున్నది బయట. అంటే నేనైతే సాక్ష్యాలు సేకరించలేదు. 9 సార్లు కనుక బెంగాల్ పోయి ఉంటే మరి ఘోష్ గారిని బెంగాల్లో కలవాల్సిన అవసరం ఏమైంది? తర్వాత ఈ రిపోర్ట్ చూస్తే ఇది ఘోష్ గారు చదివినట్టు కూడా లేదు, నాకు ఆయన రాసినట్టు కాదు, ఆయన చదివినట్టు కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన చదివితే కొన్ని సవరణలు చేసేవాడు, కొన్ని తన ముందు జరిగిన విచారణకు సంబంధించిన అంశాల మీద ఆయన కరెక్షన్ చేసేవాడు. రెండవది నాకు ఇవాళ తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఒక నియంతలాగా వ్యవహరించిండు ఇంజనీర్లతో ఆయన సాక్ష్యాలు తీసుకుంటున్నప్పుడు అని చెప్పి తెలిసింది. అంటే వాళ్ళు రాసిన అఫిడవిట్ చదివి వాళ్ళు ఆన్సర్ ఇస్తానంటే మీరు రాసింది చదవకండి, నేను అడిగేది చెప్పండి. ఏం నియంత్రణ? ఆయన ఒక మామూలు ఎంక్వైరీ కమిషన్ విచారణ జరిగేటప్పుడు వాళ్ళు రాసింది వాళ్ళు చదివి చెప్తే ఇబ్బంది ఏంది? వాళ్ళు రాసిందే కదా. చాలా పెద్ద ఎలిగేషన్ చేస్తాం, నియంత అనేటువంటి పదాన్ని వాడొచ్చా మనం? మన నియంత్రణగా మాట్లాడినట్టు ఆయనే ఇంజనీర్లు చెప్పిన మాట చెప్తున్నా నేను. నన్ను కూడా అన్నాడు కదా, నేను తెలంగాణ ప్రజల గోస చూసి కేసీఆర్ గారు ఈ చేస్తున్నాడు, ఈ ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. ఉద్యమ కాలంలో ప్రాంతాలు తిరిగినప్పుడు ప్రజల గోస చెప్పుకున్నారు. అందుకే 16,40,000 ఉన్నది 18,25,000 పోయింది. స్టెబిలైజేషన్ కూడా అందుకే అవసరమైంది, దానివల్లనే కాస్ట్ పెరిగిందని చెప్తుంటే నాకు రాజకీయాలు చెప్పొద్దు, నేను నాట్ హియర్ టు లిజన్ పాలిటిక్స్ అని చెప్పిండు. అంటే ఆయన లోపల నాకు నియంత కనబడ్డాడు కదా. సో ఇప్పుడు అక్కడ రిపోర్టు అలాగనే ఉన్నది. మీరు చెప్పినటువంటి అంటే మీరు డైరెక్ట్గా కమిషన్ ముందుకు వెళ్ళారు కాబట్టి మీరు 3 సార్లు వెళ్ళారు, మీరు రకరకాల అంశాలు చెప్పారు, ఏ అంశం కూడా అందులో లేదని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు హరీష్ రావు గారు చెప్పింది, ఈటల రాజేందర్ గారు చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది, కాళేశ్వరానికి ఎవరైతే కొంత అనుకూలంగా దాని తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో చెప్పినటువంటి అంశాలు అందులో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? శ్రీకృష్ణ కమిటీ ఎట్లయితే తెలంగాణకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసి మొదటి 5 సూచనలు తెలంగాణకు విరుద్ధంగా పెట్టిన శ్రీకృష్ణ కమిటీ ఎట్లయితే మేనేజ్ చేయబడ్డదో, ఆనాడు సుబ్బిరామరెడ్డి మనకు తెలుసు, సుబ్బిరామరెడ్డి పోయి దుగ్గల్ ఇంట్లో దావతులు తీసుకున్నాడు. దుగ్గల్ను తన ఇంటికి పిలిచి దావతులు ఇచ్చాడు. దుగ్గల్ అనేవాడు మెంబర్ సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పనిచేసింది. ఆనాడు మనం ఎట్లా అభిప్రాయపడ్డామో అది ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు 3 ఏళ్ల దాకా అది చెత్తబుట్ట దాఖలు ఎట్లయిందో మనకు తెలుసు. పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ కూడా ఆయన ఎంత గొప్ప జడ్జి అయినా, భారతదేశానికి మొదటి లోకపాలైనా ఆయన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇది కూడా చెత్త కుండీలో పోయేదే, దీనివల్ల జరిగేదేముండదు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజల లోపల కేసీఆర్ మీద
హరీష్ రావు మీద బురద చల్లడానికి పనికి వస్తుంది తప్ప ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. శ్రీకృష్ణ కమిటీని అర్థం చేసుకున్నారు. ఢిల్లీ ఎప్పుడు మనకు తెలంగాణకు ద్రోహమే చేస్తున్నది. 1952లో ద్రోహం చేసింది, 56లో ద్రోహం చేసింది, 2014 దాకా ద్రోహం చేస్తూనే వచ్చింది. ఆనాడు ఒక సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం ఒక్కటి తప్పితే ఢిల్లీ మొత్తం తెలంగాణ చరిత్రలో 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ద్రోహం చేసుకుంటూనే వచ్చింది. 1948లో కూడా సర్దార్ పటేల్ చేసింది కూడా అంత మంచిది కాదు. ప్రజల అభిప్రాయాల ప్రకారం ఆయన వ్యవహరించలేదు. కాబట్టి ఢిల్లీ అనేది ఎప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక శత్రువులాగానే ఢిల్లీ గద్దె అనేది ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. అది ఏ జ్యుడిషియల్ కమిషన్ కానీ, ఏ ఎంక్వైరీ కమిషన్ కానీ, వాళ్ళు వేసిన కమిషన్ల మీద కూడా వాళ్ళ గౌరవం లేదు. ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉంచాలని చెప్పి, అయినా కూడా నెహ్రూ దాన్ని ఖాతరు చేయలేదు. ముల్కీ రూల్స్ ను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది, అయినా ఇందిరాగాంధీ దాన్ని రద్దు చేసింది. ఢిల్లీకి ఎన్నడూ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. అక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా తెలంగాణ వినాశనాన్ని కోరుకునే వాళ్ళే తప్ప తెలంగాణ బాగును సౌభాగ్యాన్ని కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు గద్దెనెక్కించిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీ గారు కుమ్మక్కై ఈ రిపోర్టును ఇవాళ తెలంగాణ కాళేశ్వరం వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేసీఆర్ మీద, చంద్రబాబు మీద బురద చల్లడానికి ఉపయోగించుకున్నారు ఈ కమిషన్ను. దీన్ని లోతుగా పరిశీలించిన తర్వాత మిగిలిన విషయాలు తేటతెల్లమవుతాయి. రైట్ సార్, ఒక్క విషయం చెప్పండి లాస్ట్గా. ఇప్పుడు అంటే పెన్ డ్రైవ్లో ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎట్లా చూస్తారు? అంటే బేసిక్గా పేపర్లలో ఇస్తేనే ఇది చదవడానికి చాలా రోజులు సమయం పడుతుంది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి పెన్ డ్రైవ్లో ఇవ్వాలంటే ఇప్పుడు ఈ 600-700 పేజీల ప్రింట్అవుట్ తీసుకోవాలంటేనే 2 గంటలు పడుతుంది ఈజీగా. మీ పెన్ డ్రైవ్ ఇవ్వడాన్ని ఇప్పుడు సభ నడుస్తూ ఉంది, అలాంటి సభ బిజినెస్ నడుస్తూ ఉన్నది, సాయంత్రం డిస్కషన్ ఉంటుంది. ఇలాంటి టైంలో స్వల్పకాలిక చర్చ పెట్టడము ఒక కుట్ర కింద చూడాల్సినటువంటి అవసరం ఉందా? అలాగనే పెన్ డ్రైవ్లో ఆ నివేదికను ఇవ్వడం దాన్ని ఎట్లా చూస్తారు? పెన్ డ్రైవ్ అనేది ఇప్పుడు పేపర్లెస్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉన్నది, కానీ ఇప్పటికిప్పుడు చర్చ జరిగేది పెన్ డ్రైవ్ ఇవ్వకూడదు. ఇప్పుడు పద్దుల మీద చర్చ ఉంటుంది కాబట్టి, బడ్జెట్ పెట్టినప్పుడు పద్దుల మీద చర్చ ఉంటుంది కాబట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రింట్ ఇచ్చి తర్వాత వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తారు. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగానికి కూడా 2 రోజులు టైం ఉంటుంది, 1.5 డే కంటే ఎక్కువ టైం ఉంటుంది. రెండవది పద్దుల మీద చర్చకు 10 రోజులు 15 రోజులు కూడా కాలయాపన ఉంటుంది. కాబట్టి అది ఇవ్వచ్చు. కానీ ఇది చెంచల్గూడలో ప్రెస్ ఉన్నది గవర్నమెంట్కు, వీళ్ళు తీసుకున్నది జూలై 31, ఇవాళ ఆగస్టు 31. అంటే నెల రోజుల టైము ప్రింట్ చేయడానికి సరిపోలేదా గవర్నమెంట్కు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? ఎందుకోసం ఒకవేళ పెన్ డ్రైవ్ వేయదలుచుకుంటే మొన్న అసెంబ్లీలో నిన్ననే ఇవ్వచ్చు కదా, నిన్న పొద్దున మా దగ్గర డబ్బులు లేవు మీరు ప్రింట్అవుట్ తీసుకోండి అని చెప్పి. దీని వెనకాల కుట్ర ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యేలు దీన్ని చదవద్దు, ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవద్దు. హరీష్ రావు లాంటి వాళ్ళు ఇరిగేషన్ పట్ల నిష్ణాతులైనా కూడా, కేటీఆర్ లాంటి వాళ్ళకి అవగాహన ఉన్నా కూడా వాళ్ళు ఒక్కొక్క పాయింట్ వెతకడానికి 3 రోజులు 4 రోజులు పడుతుంది. కాబట్టి ఏకపక్షంగా కేసీఆర్ను టార్గెట్ చేసి బురద చల్లడానికి మాత్రమే ఈ రిపోర్టు పెన్ డ్రైవ్ రూపంలో ఇచ్చారు. ఇందులోనే తొండి పంచంగా ఉంది, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ చెవిటోన్ ముందు శంఖమూదినట్టే రేవంత్ రెడ్డి చెప్పేది ఏం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది ఏం లేదు. వీళ్ళ బట్టలు ఇప్పి నడి బజార్లో నగ్నంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. జనంలోకి పోవాల్సిందే తప్ప ఈ అసెంబ్లీ ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. పీసీ ఘోష్ రిపోర్టు ఏకపక్షంగా ఇవాళ ప్రభుత్వము మళ్ళీ ఒకసారి కేసీఆర్ను టార్గెట్ చేయడానికి ఉపయోగించుకుంటుంది అసెంబ్లీ సెషన్ను. వాళ్ళు ఒకవేళ కనుక అవకాశం ఇవ్వకపోతే వాకౌట్ చేసి రావడం మంచిది శాసనసభ్యులంతా. సో అంటే దీర్ఘకాలిక చర్చ పెట్టాల్సిన, ఖచ్చితంగా దీర్ఘకాలిక చర్చ జరగాలి. ఒకవేళ వాళ్ళ అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో దీని మీద చర్చ జరగాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రెడీ అవుతా ఉంది. ఇప్పటికే వార్డుల విభజన కావచ్చు, రకరకాల వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దీని మీద షార్ట్ డిస్కషన్ పెట్టి సభను వాయిదా వేసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? దీన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకునేటువంటి అవకాశం ఉందా? ఎన్నికల అస్త్రంగా వాడుకోవడానికే కదా ఇంగ్లీష్లో పెన్ డ్రైవ్లో ఇచ్చింది. ఎందుకంటే కౌంటర్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా దాడి చేస్తారు. వాళ్ళు చెప్పేటి నిజాలో కాదో అర్థం చేసుకోవడానికి కూడా, చదవడానికి కూడా టైం లేకుండా ఏకపక్షంగా ఇవాళ నిందారోపణలు చేస్తారు. ప్రజలు ఏమనుకుంటారంటే నిజంగానే కావచ్చు అనుకుంటారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టేయడానికి ఈ రకమైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు కాళేశ్వరంని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ గవర్నమెంట్ని, అప్పటి గవర్నమెంట్ని
కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా టార్గెట్ చేస్తారు. ఇది ఇవాళ అయిపోయేది కాదు, ఇది ఆఖరి అస్త్రం కూడా కాదు. ఈ కాళేశ్వరం మీద ప్రజలు కనుక అవగాహన పెంచుకోకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలనే నమ్మాల్సి వస్తుంది. పీసీ ఘోష్ లాంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏమున్నదో కూడా అర్థం చేసుకునే చైతన్యం ఇవాళ ప్రజలకు లేదు. కాబట్టి అది తప్పుడు రిపోర్ట్ అని మేము చెప్పిన, సరైన రిపోర్ట్ అని వాళ్ళు చెప్పిన, ప్రజలది మాత్రం మౌనపాత్రే ఉంటుంది. కాబట్టి ప్రజల లోపల చైతన్యం రావాలి. ఆనాడు ఎట్లయితే సమైక్య రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నామనే భావనను ఆట ద్వారా, పాట ద్వారా ప్రజల్లోకి చేరవేయగలిగామో, ఈ జలసోయిని కూడా మనము కళాకారుల ద్వారా మనకున్న అవకాశాలన్నిటి ఉపయోగించుకొని ప్రజల్లో అవగాహన పెంచితే ఇటువంటి వాళ్ళ ఆటలు నడవై రేవంత్ రెడ్డి లాంటి. సో ఇది వి ప్రకాష్ గారు చెప్తున్నటువంటి విషయాలు. సో ఈ రిపోర్టు చదవడానికి కూడా పనికిరాదు. ఇది మొత్తం ఒక ఎవరో రాసిచ్చినటువంటి రిపోర్టును ఆయన కనీసం చదవకుండానే దీన్ని ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ గారి మీద కొంత నాకు నమ్మకం ఉండే, కానీ ఆయన మరి ఈ రకమైనటువంటి ఇచ్చిండు. అలాగనే ఇంజనీర్లు ఎవరైతే ఆయనకు అఫిడవిట్ ఇచ్చి ఆయన పిలిచినటువంటి విచారణకు పిలిచినటువంటి ఇంజనీర్లు చెప్తుంటే కూడా ఆయన వినలేదు. నేను అడిగింది మాత్రమే మీరు చెప్పండి అని చెప్పేసి కొంత ఆయన ఒక నియంత లెక్క ఆయన వ్యవహరించిండు విచారణ సమయంలో అని కూడా వి ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. చూడాలి మరి దీని మీద డిస్కషన్లో ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉండబోతా ఉంది, ప్రతిపక్షం ఎలా దాన్ని ఎదుర్కోబోతా ఉంది. ఈ స్వల్పకాలిక డిస్కషన్ మేబీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ 2-3 తర్వాత లంచ్ తర్వాత దీని మీద చర్చ జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. చూడాలి మరి ఏ రకంగా ఉంటుందనేది. సాయంత్రం దీని మీద మళ్ళీ మనము డిస్కస్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.